హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రివ్యూ వచ్చేసి October 17th గురువారం బిగ్ బాస్ యొక్క రివ్యూ అన్నమాట. ఈ ఎపిసోడ్ వచ్చేసి నాకేమనిపించింది అంటే ఆయేషా డ్రామా ఎపిసోడ్ అని అయితే అనిపించింది. ఫస్ట్ మనం కంగ్రాచులేట్ చేయాల్సింది సుమన్ అన్నకి. సుమన్ అన్న ప్రభంజనం, 6th వీక్ కెప్టెన్ అయిన సుమన్ అన్న. సో ఇప్పుడు మనం మొదలు పెట్టాల్సింది ఏంటంటే ఆయేషా గారి డ్రామా ఎలా స్టార్ట్ అవుతుంది. గేమ్ ఓడిపోతే ఏం చేయాలి, మనం ఏదో ఒక దాని మీద తోసేసి మనం దాని వల్ల ఓడిపోయామని చెప్పాలి కదా. తను తెలివిగా ఏం చేసింది, నా సైట్ వల్ల పోయింది, నాకు కనపడలేదు అని చెప్పేసి అయితే డ్రామా ఆడింది. ఆమె కళ్ళజోడు పెట్టుకుని ఆడింది. ఆమె నంబర్ కరెక్ట్ గానే నొక్కిన తర్వాత ఆమె ఏదో బటన్, అన్లాక్ బటన్ ఏదో నొక్కడం మర్చిపోతుందో ఏదో జరిగింది మొత్తానికి. దాని వల్ల లేట్ అయిపోయింది. ఫస్ట్ ఆమె వెళ్ళింది, వాళ్ళే గెలవాలి యాక్చువల్ గా టాస్క్ ని. ఏమో టెన్షన్స్ వల్ల గానీ ఏమో చేసిన మిస్టేక్ వల్ల పోయిందని చెప్పి అందరికి అర్థమైంది. అందుకని చెప్పేసి నా కళ్ళు వల్ల పోయింది అని చెప్పేసి అయితే డ్రామా యాక్టింగ్ అయితే మామూలు చేయలేదన్నమాట. రెండోదేమో ఏడవటం అయిపోయిన తర్వాత మేము బాగా ఆడాం, నాకు అప్రిసియేషన్ ఇవ్వండి అని చెప్పి ఇదొక డ్రామా. నెక్స్ట్ డే ఏం చేసింది, కళ్యాణ్ ఏం చేసిందంటే, అదే తనుజ కళ్యాణ్ ఇది నడుస్తా ఉంది కదా, సో అది మైండ్ లో ఉంచుకుని మనోడు ఏదో జాకెట్ ఏదో పట్టుకుని ఇలా బయటకు వచ్చాడు, హుడీ ఏదో పట్టుకున్నాగానే ఐరన్ చేయాలా దాన్ని ఒక ఇదైతే స్టార్ట్ చేసింది అనమాట. నాకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఆయేషాకి అర్థం అయిపోయింది, ఆయేషా గేమ్ ఎట్లాగో ఆడలేదు కాబట్టి గ్లామర్ పరంగా లాక్ రావాలని చూస్తుంది. సో తనకి డైరెక్ట్ కాంపిటీషన్ తనుజ అనమాట గ్లామర్ లో. సో తనుజ ఫ్రేమ్ లోకి రాకూడదు కాబట్టి కళ్యాణ్ నువ్వు దూరం జరుగు అన్నట్టు మాట్లాడింది అనమాట. నేను ఆల్రెడీ చెప్పేశాక వాటి గురించి ఇంకా చెప్పేది ఏం లేదు. మళ్ళీ నిన్నట్లానే సేమ్ మళ్ళీ ఆ డిష్ వాషింగ్ దగ్గర గొడవ వేసుకుంది అనమాట. సో రీతు, సో క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే అటెన్షన్ సీకింగ్ అని అయితే అర్థమైపోతుంది. సో అటెన్షన్ తనకు రావాలి అని చెప్పేసి ఏది పడితే అది చేసేస్తుంది, గొడవలు వేసుకుంటుంది, ఏడొస్తుంది, లేకపోతే మీరు ఇది ఆపేయండి అని చెబుతుంది వాళ్ళకి. సో వాళ్ళ గేమ్ ఏదో కెలికి ఫైట్ చేద్దామని ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో గౌరవ్ కి నిఖిల్ కి వాళ్ళ కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు నిఖిల్ కి వెయిట్ వేసి బిగ్ బాస్ కామెంటరీ ఇవ్వమ్మా అంటే నిఖిల్ గెలవాలని చెప్పేసి కామెంటరీ ఇచ్చింది. దీన్ని ఏమంటారో మీరే చెప్పండి, డబుల్ గేమ్ అంటారా? సాయి ఏం చేశాడు, ఫస్ట్ థింగ్ గేమ్ సరిగ్గా ఆడలా. నిఖిల్ దగ్గరికి వెళ్ళి 70% హౌస్ నీకే సపోర్ట్ చేస్తుంది, మరి ఎందుకు ఓడిపోయావో తెలుసా అన్నట్టు వెళ్ళాడు అనమాట. ఎందుకు ఓడిపోయానంటే 70% హౌస్ సపోర్ట్ చేస్తుంది, కానీ పిలిచిన పేర్లు మాత్రం ఆ 30% లోంచి పిలిచారు. నాకు అది ఎక్కడో కొంచెం కన్నింగ్ గా అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎమాన్యువల్ అయితే కనిపెట్టేశాడు భరణి గారి గేమ్ ని. ఏంటంటే భరణి గారు అంటే వచ్చి అడిగారంట, ఏమని, హౌస్ లో ఎవ్వరు హెల్ప్ చేయలేని పక్షాన నువ్వు ఒక్కడవే చేయగలిగిన పని ఏదన్నా ఉంటే నువ్వు చేస్తావా, నాకు మాటిస్తావా అని చెప్పి అడిగాడు అనమాట. దట్ మీన్స్ హౌస్ లో ఎవ్వరి దగ్గర లేనిది ఇమాన్యువల్ దగ్గర ఉన్నది ఏంటిది, పవర్ అస్త్ర. సో ఆ పవర్ అస్త్రాన్ని నా కోసం యూజ్ చేస్తామని అడగకనే అడిగిన భరణి. సో భరణి గారికి ఏమన్నా అర్థమైపోయిందా ఏంటి, నెక్స్ట్ వీక్ నేను ఉండబోతున్నాను ఎలిమినేషన్ లో, నన్ను కాపాడాల్సింది ఇమాన్యువలే అని చెప్పి అని నాకు అనిపించి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.